దేవునికి మహిమ కలుగును గాక. మరి ఉదయకాలాన్ని బట్టి మరలా మనం కలుసుకున్నట్టు దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. అందరూ బాగున్నారు, ఖచ్చితంగా మనం బాగుంటాము. మనకు అనుదినము ఆయన మహాకృప, ఆయనకు అదృశ్య హస్తము మనల్ని కాపాడు, రాత్రంతా మనల్ని కాపాడి మరలా కొత్త సూర్యుని చూసుకుని కొత్త రోజును చూసుకుని దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి అన్ని దేవుడు మనకు ప్రొవైడ్ చేస్తున్న ప్రతి వస్తువును బట్టి ప్రతి విధమైన పరిస్థితిని బట్టి దేవుడు మన మహిమ చెల్లించుకో ఎల్లప్పుడూ బట్టి దేవుడికి మహిమ కలుగును కాక. చూడండి, దినం మనము వాక్యాన్ని ధ్యానించుకున్నాము. 104వ కీర్తన మనం ధ్యానించుకున్నాము. 105వ కీర్తన ఉండేటువంటి మాటలు మనము ధ్యానించుకున్నాము. ఇక్కడ ఈ 105వ కీర్తనలో చెప్పబడుతున్నటువంటి మాటలు ప్రశస్తమైన మాటలు. ప్రతిదీ ప్రశస్తమే, కానీ ఆయన యొక్క మాటలు వింటూ వింటూ చదువుతుంటే అది వింటే తేనెదారుల కంటే కూడా చాలా అది మధురంగా ఉంటాయి. కారణం ఏంటంటే ఎవరి మనస్సుని మీద ఆనుకున్నో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తామని లేఖ. కాబట్టి మన మనస్సు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడుతుందో, దేవుని ఎప్పుడైతే హత్తుకుంటుందో, అప్పుడు ఆయన మాటలు మనకి ఎలా ఉంటాయంటే చాలా స్వీట్ గా ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు లవర్స్ చూడండి, లవర్స్ ఎవరు ఎంత మంది దారిలో వెళుతున్నా ఎవరు ఏమనుకున్నా వాళ్ళకి అనవసరం, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఆ తల్లిదండ్రులు ఈ తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా సరే వాళ్ళు ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టరు. ఎందుకంటే వాళ్ళ ప్రేమ, ఎందుకంటే అలాంటి ప్రేమ అంతే. అంటే అంత ఎవ్వరిని లెక్క చేయకుండా ఆ ప్రేమలో లీనమైపోయి జీవిస్తుంటారు. కాబట్టి ఈ లోకంలో నశించిపోయేటువంటి మనుషులే ఇంత ప్రేమను కలిగినప్పుడు నిత్యము బ్రతికేటువంటి దేవుడు, మనల్ని బ్రతికించే దేవుడు, మనకు ఇదిగో నేనున్నాను బిడ్డ అని చెప్పి అభయ హస్తాన్ని అందించేటువంటి దేవుడు మనకున్నప్పుడు ఆయన్ని మనం ఎలా ప్రేమించాలి, ఆయన్ని మనం ఎలా ఎతకాలి, ఆయన బట్టి ఎలా సంతోషించాలి అనేది మనం నిత్యము జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆయన మనల్ని ఉద్ధరించువాడు, మనల్ని బలపరచువాడు, మనల్ని కాపాడువాడు. దేవా అని గట్టిగా ఒక్క కేక పెడితే వెంటనే నేనున్నాను బిడ్డ అని మనకు అభయ హస్తాన్ని అందించేటం గొప్పది. లోకంలో ఎవరైనా ఉన్నారా? నో. ఇప్పుడు చెప్పాను, లవర్స్, వాళ్ళలో కూడా ఏదైనా కష్టము బాధ వస్తే ఎడబాటు వచ్చేస్తుంది, మళ్ళీ ఎవరికి వారే యమునా తీరైపోతుంది. కానీ దేవుని ప్రేమించిన వారు, దేవుని హత్తుకున్న వారు అలా ఎప్పటికీ కాదు. మన యొక్క గ్రంథంలో అలాంటి వాళ్ళని ఎంతో మంది చూస్తాం. అపోస్తలుడు పౌలు అంటాడు, ఈ మన అపోస్తల కార్యము 20వ అధ్యాయంలో అంటాడు, చూడు నేను ఎంత నాకు ప్రయోజనకరమైనటువంటి అన్ని ఉన్నప్పటికీ కూడా నా దేవుని నిమిత్తం నన్ను పిలిచినటువంటి పిలుపుని బట్టి ఆయన నామాన్ని మహిమపరచుటకు నేను సమస్తాన్ని విడిచిపెట్టేశాను. నాకు వీటి యొక్క లాభాలు నాకు అవసరం లేదు, ఆయన యొక్క ప్రేమే కావాలి. నేను ఎవరి మీద నేను ఆధారపడను. ఆయన నన్ను ఎలా ప్రేమించాడు, నన్ను ఎలా బ్రతికిస్తున్నాడు, ఆయన నన్ను ఏ పని మీద నన్ను పిలిచాడు, దానికి నేనేమవుతున్నానంటే స్టికాన్ అవుతున్నాను, ఆయన మీదే ఆధారపడుతున్నాను అని ఆ దినం ఆయన అక్కడుండేటువంటి ఎఫ్ఎస్సి సంఘంతో మాట్లాడుతూ దుఃఖపడుతూ, ఇక మీ ముఖాన్ని నేను చూడబోను, నేను యెరూషలేముకు వెళ్ళబోతున్నాను, అక్కడ నేను ఎన్నో శోధనలు పడిపోయేటువంటి పరిస్థితి రాబోతుంది. కాబట్టి మీరందరూ మిమ్మల్ని ఎంతగానో నేను బలపరిచాను, కాబట్టి మీ మధ్య తోడలు రాబోతున్నాయి. కాబట్టి మీరు ధైర్యంగా ఉండి వాటినన్నింటినీ ఎదిరించి దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకుని, ప్రభువు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని, మీ మధ్య నేను చేసిన పరిచయం మీరు జ్ఞాపకం చేసుకోండి అని అక్కడ ఉండేటువంటి సంఘాలతో అందరితో ఆయన బలపరుస్తాడు. అప్పుడు వాళ్ళందరూ ఆయన సాగనప్పుడు ఏడుస్తారు, ఆయన గుర్తు పెట్టుకుంటారు. అంటే మెడ మీద పడి వాళ్ళ యొక్క ప్రేమను వాళ్ళు వ్యక్తపరచుకుంటారు. అంటే ప్రభువు కొరకు దూషకుడుగా హింసకుడుగా ఉండేటువంటి వాడు ఎప్పుడైతే దేవునితో ముఖాముఖిగా ఆయనకు ఒక ఎన్కౌంటర్ జరిగిందో వెంటనే మారిపోయి ప్రభు నేనేం చేయాలంటున్నాడు. అది నిజమైన ఆ దేవుని యొక్క ప్రేమ. కాబట్టి నువ్వు ఆ ప్రేమను ఆయన చూసినప్పుడు, ఆయన మీద నీ మనసు నిలిపినప్పుడు ఆ ప్రేమతో నువ్వు ఖచ్చితంగా ఇంకా ఎటు పరిస్థితులు కూడా నువ్వు అటు ఇటు తెవు. కాబట్టి ఈ రోజు అంతమంది హతసాక్షిగా దేవునికి మహిమార్థకరంగా నిలబడ్డారంటే కారణం ఏంటంటే వాళ్ళ ప్రేమ అమర ప్రేమ దేవునితో. అలాంటి ప్రేమ నువ్వు నేను కలిగినప్పుడు ఎంత ఆనందాన్ని పొందుకుంటామంటే అంత ఆనందాన్ని పొందుకుంటాం. చూడండి, 105వ కీర్తనలో చప్పుడుగా మనం ఒకసారి చదువుకుంటాం.
యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన నామమును ప్రకటన చేయండి. జనములలో ఆయన కార్యములను తెలియచేయండి. ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి. ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయండి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయము సంతోషించుదుగాక. యెహోవాను వెతుకుడి, ఆయన బలాన్ని వెతుకుడి. ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఆయన దాసుడైన అబ్రాహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకుని యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. చూడండి, మన పితరులైనటువంటి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, వాళ్ళ జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడు, వాళ్ళు దేవుడిని ఎలా హత్తుకొని జీవించారు, దేవుని కొరకు మోసంగా ఎలా బ్రతికారు, అవన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము కూడా విశ్వాస పునాదుల్లో బలపరచబడతాము. అందుకే దేవుని యొక్క బలాన్ని మనం వెతకాలంట, దేవుని మహిమను మనం వెతకాలంట, దేవుని యొక్క ప్రేమను మనం వెతకాలంట, ఆయన సన్నిధించాలంట, ఆయన నామాన్ని మనం గొప్ప చేయాలంట, జనములలో ఆయన గురించి మనము ప్రకటన చేయాలంట, జనములలో ఆయన గురించి మన పాటను మనము పాడాలి. ఈ మధ్య మా పాప పాడుతుంది, ఎంత చక్కగా పాడుతుందంటే, ఇంత చక్కగా ఈ అమ్మాయికి రాగం వచ్చిందని స్టన్ అయిపోతున్నా నేను. ఏమంటుందంటే, ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు అనే పాట ఆకర్షంగా రాదు, కానీ తను చాలా రాగత్వంగా పాడుతుందంటే తన హృదయము ఆయనతోనే ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయి ఆ పాట పాడగలుగుతుంది. నేను వాళ్ళ అమ్మకు చెప్తున్నా, చక్కగా అమ్మాయి దగ్గర పాడించమ్మా, ఇది అమ్మాయి దగ్గర కూడా నువ్వు ఒక వీడియో చేయించు, అందరూ పిల్లలు చూస్తారు, ఆ పిల్లలు కూడా తను ప్రోత్సహించినట్టు విడిగా ఉంటుంది వాళ్ళ తల్లితో. నేను ఇందాకే చెప్తుంది కాబట్టి మనము మన దేవుని నామాన్ని మనం మహిమపరచాలి, జనములలో ఆయన గురించి మనము ప్రచురణ చేసేవారంగా ఉండాలి, ఆయన గురించి మనం గొప్ప పాటలు పాడేవారంగా ఉండాలి. ఎందుకంటే అది నిజం. ఆ నిజాన్ని మనం నమ్ముకున్నప్పుడు ఎట్టి పరిస్థితి సిగ్గుపడం, ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచలేదు. మన పితరులకు చేసినటువంటి దేవుడు నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉంటాడు. ఆయన మారని దేవుడు, ఆయన మాట మార్చుకునే దేవుడు కాదు. మనం మాట మార్చేస్తాం, మనం మారిపోతుంటాము, మనమే రకరకాలైన ఆలోచన కలిగి ఉంటాము, కానీ ఆయన మాత్రం ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉంటున్నాడు. కాబట్టి భూమి ఆకాశము గతించిపోయినా నా మాట ఏది కూడా సున్నాయిన పొంగిపోదని ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలో ఉంటూ ఆయన మాట చెప్తున్నాడు. కాబట్టి ఆయన ఎందు నమ్మిక ఉంచినప్పుడు మనము సిగ్గుపడము, మనం ఎల్లప్పుడూ ధైర్యము కలిగి గొప్ప ఆనందాన్ని పొందుకుంటాము. ఆ ఆనందంలో మనం పాలుభాగస్తులు అవ్వాలంటే ఆయనను వెతకాలి. మనం యెషయా గ్రంథంలో చెప్పబడుతుంది 55వ అధ్యాయంలో, యెహోవా దొరుకు సమయమందు ఆయన మనం వెతకాలంట. ఆయన సమీపంగా ఉండేటప్పుడు మనం వేడుకోవాలంట, ఆయన సమీపంగా ఉండేటప్పుడు మనము వేడుకోవాలి. ఆయన లేనప్పుడు వేడుకుంటే లాభం లేదు. ఆయన ఎప్పుడు సమీపంగా ఉంటాడంటే నువ్వు నిజముగా మొరపెట్టినప్పుడు, నిజముగా ఆయన మీద ఆధారపడినప్పుడు, నిజముగా ఆయనను వెతికినప్పుడు ఆయన నీకు దగ్గర అయిపోయాడు. హిజ్కియా ఆ రోజు నిజముగా మొరపెట్టాడు. ఆ సంగీరేపు ఆ తర్వాత అతను వచ్చి ఎంతగానో ఇబ్బంది పెడుతున్నాడు, ఆ రక్షాకి అయితే వార్నింగ్ ఇస్తున్నాడు. కాబట్టి మరుసటి ఆ రాత్రే ఒక్క దూతను పంపించి 1,85,000 మంది ఆ యొక్క అశూరు సైన్యాన్ని హతమార్చాడు దేవుడు. అది దేవుడికే సాధ్యం. కథ మొత్తం మార్చగలరాడు. ఆయన బలాన్ని వెతికాడు ఇచ్చియా, దేవుని మీద ఆధారపడ్డాడు. నువ్వు దిక్కు, నాకు దిక్కు తోచడం లేదు అయ్యా అని చెప్పి ఆయన యొక్క పాదాలు పోయాడు. ఆయన శక్తిని తెలుసుకున్నాడు. కాబట్టి దేవుడు ఆయన పక్షాన నిలబడి కథ మొత్తం మార్చేశాడు. కాబట్టి ఆయన వెతికినప్పుడు మనం క్షేమం, ఆయన మీద ఆధారపడినప్పుడు మనం గొప్ప శక్తిని పొందుకుంటాం. లోకం మీద మనం ఆధారపడితే ఒక తాడును పట్టుకున్నట్టు, ఒక చిన్న పుల్లను పట్టుకున్నట్టు, పుల్లను ఎవరైనా పట్టుకుంటే స్ట్రాంగ్ గా నిలబడతాడండి? పడిపోతాడు అంతే లోకాన్ని పట్టుకుంటే. కానీ దేవుని పట్టుకుంటే పెద్ద పర్వతాన్ని పట్టుకున్నట్టు, ఆ పర్వతము నెట్టి పరిస్థితిలో విడిచిపెట్టము. మన దేవుడు శక్తి కలిగాడు. ఆయన ఇందు నమ్మిక ఉంచండి, ఆయన మీద ఆధారపడండి, ఆయన కృపలో ఎల్లప్పుడూ ఎదగండి, ఆయన బలాన్ని వెతకండి, ఆయన నామము కొరకు బ్రతకండి, జనములలో ఆయన గురించి ప్రచురణ చేయండి, ఆయన గురించి కొత్త పాటలు పాడండి, దేవుని సంతించండి. మాకు దేవుని యొక్క కృప ఆ యాకోబుకు, ఆ ఇస్సాకుకు, ఆ అబ్రహాముకు దేవుడు చేసినటువంటి దేవుడు, వాళ్ళని బలపరిచి గొప్ప చేసిన దేవుడు ఈ రోజు నిన్ను తను చేయటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే షరతు ఆయన విశ్వసించాలి. ఆయనను విశ్వసించువాడు కలవరపడకూడదు. విశ్వసించువాడు
కలవరపడకూడదు. అవుతుందా కాదా అనేటువంటి ఆ అపనమ్మకం లేకుండా పరిపూర్ణమైన హృదయంతో ఆయన వెతకదాము, ఆయన ఎందు ఆనందిద్దాము, ఆయన బలాన్ని పొందుకుంటూ ఆయన శక్తిని ప్రచురించు. అట్టి గొప్ప, అట్టి జ్ఞానము, అట్టి నడిపింపు దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థించారు. మహాగణుడా జీవం కలిగిన దేవ, జీవాధిపతిని స్తోత్రం నాయన. ఈ మహాకృతిలో అద్భుతమైన ప్రేమలు ఈ ఉదయకాలం నీ ప్రేమడంతో మరలా నేను కలుసుకున్నాడు. మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నాయన, మీ నామాన్ని గొప్ప చేయడం, ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత కలిగిన జీవితాన్ని మేము కలిగినట్టు, మీ బలాన్ని మేము ప్రచురణ చేయటము, మీ బలాన్ని వెతుకటము, మిమ్మల్ని గురించి సమాజంలో మేము ప్రకటన చేయటము, ఇదిగో మిమ్మల్ని గురించి మేము అయ్యా ప్రభా ఎలుగెత్తి మంచి పాటలు పాడుతుంది కృపను, ఆ నడిపింపును మాకు అనుగ్రహించండి. మీ యందు సంతోషించేటువంటి ఆ శక్తిని మాకు అనుగ్రహించండి. లోకంలో సంతోషం ఆయన ఆ తండ్రి అది నాయన రెప్పపాటులో వెళ్ళిపోతుంది, కానీ మీతో సంతోషం నిత్యము 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 సంతోషము మాకు కలుగుతుంది కదా. అట్టి జ్ఞానము, అట్టి కృప వీడియో చూస్తున్న ప్రతి బిడ్డకు ఇచ్చేది. ఇంకా చూడకుండా ఉండేటువంటి ప్రతి ఒక్కరూ చూచుటకు, నీ మీద ఆధారపట్టుకు, నిన్ను వెంబడించుటకు కార్యం జరిగించండి. ఏ కుటుంబంలో, ఏ జీవితంలో ఏ రోదన, ఏ బాధ, ఏ విధమైన బలహీనతల చేత పీడింపబడుతున్నారు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని యేసు నామములో ప్రతి ఒక్కరికి మీ బలాన్ని అనుగ్రహించి, పడిపోయిన వారిని లేవనెత్తువాడు, ఉద్ధరించేవాడు నువ్వు నాయన. నీ మీద ఎవరైతే ఆధారపడి నిజముగా మొరపెడుతున్నారో వారందరికీ కృపణించి ఆశీర్వదించి బలపరచమని మరలా మీ చిత్తమైతే మేము కలుసుకునే పర్యంతరం మీ కృపాక్షణీయులు మా అందరికీ తోడుగా ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ క్రైస్తలాడండి. దేవుడు మనకు తోడే ఉన్నాక ఆయన బలాన్ని వెతకదాము, ఆయన మీద ఆధారపడతాము, ఆయన గురించి సాక్ష్యం ఇస్తాము, ఆ జనములలో ఆయన గురించి ప్రచురణ చేద్దాము, ఆయనలో ఆనందిద్దాము. ప్రతి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించుగాక. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు మన ఛానల్ తెలియచేయండి. మనం ప్రోత్సహించబడదాము, దేవుని రాజ్యం పురిగొల్పబడదాము. గొప్ప దేవుడు మనకు అనుగ్రహించు. ఆమేన్. షలోమ్.